ఈ లోకంలో చాలా మంది క్రైస్తవులు ఏం చెప్తారంటే, ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన మనకు నిజమైన స్నేహితుడు, ఆయన గొప్ప వైద్యుడు. ఓకే, ఆయన యోధ గోత్రపు సింహము, పాపాన్ని సహించలేని పరిశుద్ధుడు ఆయన. దేవుని బిడ్డలారా, నోవహు కాలంలో పాపము భూమి మీద విస్తరించిపోయింది. దేవుని బిడ్డలారా, నోవహు కాలంలో మనుషుని యొక్క ఊహ చెడిపోయింది, మనుషుని ఆలోచన చెడిపోయింది, మనుషుని యొక్క క్రియలు చెడిపోయాయి, అక్రమం విస్తరించిపోయింది. సహించాడాయన 8 మందిని కాపాడి లక్షల మందిని జల ప్రళయం ద్వారా ముంచివేశాడు ఆయన. దేవుని బిడ్డలారా, క్రైస్తవుడా, ఈరోజు క్రిస్మస్ పండుగ జరిగించుకుంటూ ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన నీ పాపాల గురించి ఏమనడు. కరెక్టే, అది జరిగిపోయింది. ఇప్పుడు నీవు దేవుని దగ్గరికి రాకమునుపు నువ్వు చేసిన ఏ తప్పైనా నిన్ను చిన్న మాట కూడా, పల్లెత్తి మాట కూడా అనకుండా ఆయన నిన్ను క్షమించాడు. ఏ శిక్ష లేకుండా నిన్ను ఆయన చేరదీసి ఆదరించి ఆయన దీవిస్తూ వచ్చాడు. అయితే ఆయన దీవించి ఆయన సమాధానం నీకు ఇస్తే నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఎంత గొప్ప దేవుడు నన్ను శిక్షించకుండా వదిలి క్షమించాడే, ఇక మీదట బ్రతికే నా బ్రతుకు కడదాకా నేను భయంతో భక్తితో నేను బ్రతకాలి.